హృద్రోగులకు శుభవార్త. స్టెంట్ల ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ దాదాపు 85% వరకు తగ్గించింది. వాటిలో ఔషధాన్ని విడుదల చేసేవి బయో రిసార్బబుల్ స్టెంట్ల ధర 30,000, బేర్ మెటల్ స్టెంట్ల ధర 7,500 మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. ఈ ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయి. ప్రతి ఏటా కరోనరీ యాంజియోప్లాస్టీ చేయించుకునే లక్షలాది మంది గుండె రోగులకు ఇది నిజంగా పెద్ద శుభవార్తే అవుతుంది. 2016 సంవత్సరంలో మన దేశంలోనే దాదాపు 6 లక్షలకు పైగా స్టెంట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఔషధాన్ని విడుదల చేసే స్టెంట్ల ధరలు 24,000 నుంచి 1.5 లక్షల వరకు ఉండగా, బయో రిసార్బబుల్ స్టెంట్ల ధరలు 1.7 లక్షల నుంచి 2 లక్షల వరకు కూడా ఉన్నాయి. మన దేశంలో వాడే స్టెంట్లలో 95% వరకు ఔషధాన్ని విడుదల చేసేవే ఉంటాయి. ఔషధాన్ని విడుదల చేసే స్టెంట్ల తయారీకి అయ్యే ఖర్చు కేవలం 8,000 మాత్రమే. అదే దిగుమతి చేసుకున్నవైతే 5,000 నుంచి కూడా ఉన్నాయి. అయితే ఉత్పత్తిదారు నుంచి రోగి వరకు వెళ్లేసరికి దాని ధర 10 రెట్లకు పైగా పెరుగుతుంది. ఇందులో ఆసుపత్రులకు చాలా లాభం వస్తుందని, అవి కొన్ని కేసుల్లో దాదాపు 650% వరకు కూడా లాభాలు చేసుకుంటున్నాయని ఔషధ నియంత్రణ మండలి దృష్టికి వచ్చింది. వీటి ధరలను నియంత్రించాలన్న డిమాండ్ను చాలా కాలంగా ఆసుపత్రుల లాబీలు అడ్డుకుంటున్నాయి. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ రావడంతో ఆసుపత్రుల వాళ్లు తప్పనిసరిగా స్టెంట్ ధరను ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రిటైలర్, డీలర్ కూడా ధరల వివరాలను ప్యాకెట్ మీద ముద్రించి తీరాలని ఈ నోటిఫికేషన్ పేర్కొంటోంది. స్టెంట్ల ధరలను నియంత్రించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాహిత వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో గత సంవత్సరం జూలై 19న స్టెంట్లను కూడా జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలోకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేర్చింది. ఇప్పుడు ఇన్నాళ్లకు స్టెంట్ల ధరలు దిగి రావడంతో రోగులకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.